నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్. మానవతా సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థినికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో తెనాలి మానవతా సర్వసభ్య సమావేశం చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైష్ణవ్ నాగశ్రీకి పెదరావురికి చెందిన మల్లిపెద్ది హనుమంతరావు మానవతా సంస్థ ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. మానవతా సభ్యులలో వివిధ రంగాలలో నిపుణులు వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళు మానవతా సభ్యులకి ఆ రంగాలలో అందించగలిగిన సహకారాన్ని వివరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కళ్యాణి, సెక్రటరీ శ్రీనివాస్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ శర్మ, ట్రెజరర్ వెంకట్, వెంపటి సత్యనారాయణ, మానవతా సభ్యులు పాల్గొన్నారు. అమ్మాయికి ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువు ఆగిపోయే సమస్య వచ్చింది. అది తెలుసుకున్న పెదరావురికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లిపెద్ది హనుమంతరావు గారు మానవతా స్వచ్ఛంద సేవ తరపున ఒక 50,000 రూపాయల అమ్మాయికి ఈరోజు వాళ్ళ చిన్నతాత గారికి అందజేయటం, చెక్ రూపంలో అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరపున హనుమంతరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలానే మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ముందు కూడా ఎవరికైతే అవసరమవుతుందో, ముఖ్యంగా పేద ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థినులకి ముఖ్యంగా, అలానే మహిళలు ఎవరికైతే ఆర్థిక స్వలంబన అవసరమవుతుందో, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం మానవతా సంస్థ ఈ సందర్భంగా చేస్తుంది. అలానే ఇంకొక చిన్న కార్యక్రమం కూడా ఈరోజు మేము చేపట్టాము. మానవతా సంస్థలో సుమారు 500 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళలో చాలామంది వివిధ రంగాల ఎక్స్పర్ట్స్. వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజేషన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ తెలియచేయాలని, ఆ ఎక్స్పర్టైజేషన్ని మాకెవరికైనా అవసరం వస్తే దాన్ని మేము ఉపయోగించుకుని ఫ్రీగా ఆ సర్వీసు స్వచ్ఛంద సంస్థ ద్వారా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేపట్టాము. విజయలక్ష్మిని గొల్ల విజయలక్ష్మిని గొల్ల వీరులందరి తోడ విలసిల్లినట్టిది వీరభూమి. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ హాస్పిటల్ చైర్మన్ ననపనేని ప్రతాప్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి సుమారు 150 ప్రాజెక్టులను విద్యార్థులు ఎగ్జిబిషన్ నందు ప్రదర్శనగా ఉంచారు. వాటిలో సుమారు 8 ప్రాజెక్టులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, పిల్లలను ఎలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలపై ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ కృష్ణ, యంగ్ ఇండియన్స్ ప్రతినిధి డాక్టర్ పవన్ చంద్, హరికృష్ణ, సూర్య, ఫణిరామ్, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
water very crucial to our day. So we will save water for our future. This is rain sensor. When it is raining, Wind power plant. A wind turbine turns wind energy into electricity using the aerodynamic force from the rotor blades. This mechanical energy will be converted into electrical energy, which is useful. This is water power plant. A water wheel is a machine for converting the energy of flowing or falling water into useful forms of the power. This mechanical energy will be converted into electrical energy, which is useful to domestic and commercial purpose. చాలామంది ఇవాళ ఇక్కడ డిస్ప్లే చేయడానికి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చున్నారు. మీ టాలెంట్, మీ డేస్ ఆఫ్ హార్డ్ వర్క్, తర్వాత మీ క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఇవాళ డిస్ప్లే చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఫ్యూచర్లో పెద్ద ఇన్నోవేషన్స్ అవుతాయని చెప్పి టెక్నాలజీలో, మెడికల్ సైన్స్ ఫీల్డ్లో, అగ్రికల్చర్లో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్కి మీ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇంత భారీ ఎత్తున ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసే కార్యక్రమం డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. To start with, I would like to thank NVR College for giving us the opportunity to collaborate and display our programs along with Young India. So basically ఈ ప్రోగ్రామ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయడం జరిగింది మనం. సో కన్జర్వేషన్ కానివ్వండి, మీ ఏరియాలో ఎనీ ఫార్మింగ్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, అండ్ క్లైమేట్ని హౌ బెటర్ యూ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ డ్యామేజ్డ్. So these are the main concepts. So I request you all to not only display it today but also implement it in the future. All the very best for all the students, and thank you for all the coordinators and students for coming ahead for this program. డిగ్రీ కాలేజ్ ఉంది కాబట్టి నేను దూరం ఎక్కడో మాండ్యాలో చేరుతా ఉంటే మా మరొకటి ఇక్కడ చదివాను కాబట్టి మీకు ఇప్పుడు ఈరోజు మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు తప్పకుండా చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎవరైనా కానీ ఈ కాలేజీలో చదివి మీరు ఇందాక మేస్తారు చెప్పినట్టు మీరు ఇక్కడే చదువుకొని ఇక్కడే బేస్ చేసుకుని చక్కగా బ్రహ్మాండంగా ఎక్కడికైనా తర్వాత మీ ప్రయాణం ఎక్కడికైతే అక్కడ ఏ ఇబ్బంది లేదు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ సమయం మించిపోయి ఉంది కాబట్టి ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు మా సుధాకర్కి, మిత్రుడు సుధాకర్కి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు కాలిపోయి నష్టం జరిగిన బాధిత పసుపు రైతుల ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కొనసాగాయి. అగ్ని ప్రమాదం జరిగి 40 రోజులు గడిచిన ప్రభుత్వం నుండి గాని, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి గాని బాధితుల పరిహారం, బాధితుల లిస్టు ఊసే లేకుండా పోవడం దుర్మార్గమని అన్నారు. అద్దెలు, వడ్డీలు రైతుల నుండి గోళ్లు ఊడగొట్టి వసూలు చేసిన యజమాని మాట్లాడకపోవడంలో గల అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం క్వింటా ధర 12,000 రూపాయలు ఇప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 1 నుండి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు రైతులు వెల్లడించారు. మధ్యవర్తిత్వం వహించాలి. రైతుల ఐక్యత, ఇక్కడ మనం చేస్తుంది కోట్ల నష్టం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.